తెలంగాణ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపారు. ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను బహిర్గతం చేశారు. నిజామాబాద్ లో నన్ను ఓడించి తాను సభ్యులుగా ఉన్న సొంత పార్టీ నేతలే అంటూ నేరుగా ఆరోపణలు చేశారు. ఈ విషయం సీఎం కేసీఆర్ కి కూడా తెలుసు అని వెల్లడించారు. సిబిఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి రావాల్సిన మద్దతు అందలేదని ఆమె అన్నారు. నా ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నా. కేటీఆర్ తో లేఖ లీక్ తర్వాత కొంత గ్యాప్ ఏర్పడిందని వివరించారు. అయినా కూడా తను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, అలాగే ఉండబోతున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన దేవుడు లాంటి వ్యక్తి, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 11 ఏళ్లుగా పార్టీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అయినా నెగ్గుకుంటూ వచ్చాను అని తెలిపారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాగా నిజామాబాద్ అభివృద్ధి కాలేదు, ఎన్నిసార్లు నిధులు అడిగినా ఇవ్వలేదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ ఇప్పుడే కాకపోయినా 10 ఏళ్లు లేదా 15 ఏళ్ల తర్వాత అయినా ముఖ్యమంత్రి అవుతా, ఇది నా ధీమా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు లాంటి నాయకులకు కూడా ఇలాంటి ఆలోచన ఉండడం తప్పు కాదని అన్నారు. ఆమె అరెస్టు విషయంపై కూడా స్పందిస్తూ నన్ను అరెస్టు చేయబోతున్నారని కేసీఆర్ ముందే చెప్పారు. జనవరిలో నాకు, నా భర్తకు ధైర్యం చెప్పి పంపారు. జైల్లో ఉన్నప్పుడు లాయర్ ఫీజులు కూడా స్వయంగా కేసీఆర్ గారే చెల్లించారు అని తెలిపారు. ఇప్పుడు కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో అంతర్గత చర్చలు మళ్లీ హీట్ పెంచుతున్నాయి. నిజామాబాద్ ఓటమి, పార్టీ నేతల వైఖరి, సీఎం ఛాన్స్, జైలు వ్యవహారం అన్ని కలిపి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.